ఇక శకుంతల లక్ష్మి కొట్టును కాల్చేస్తుంది. విహారి, బాబు, హర్ష సమయానికి వెళ్లి లక్ష్మిని కాపాడతారు. ఆ టైంలో అంతా చీకటిగా ఉండటంతో విహారి లక్ష్మిని చూడడు. బామ్మ కూడా ఇంట్లో లేకపోవడంతో విహారికి లక్ష్మి వాళ్ళు ఎవరు అనేది తెలియదు. ఆ ప్రమాదంలో విహారి వీపు మీద గాయమైపోతుంది. ఇక విహారి ఇంటికి వెళ్లి పడుకుంటే పాప తండ్రి గాయాన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. పడుకున్న విహారి గాయానికి మందు పెట్టి "నీకేమైనా అయితే నేను తట్టుకోలేను నాన్న. ఐ లవ్ యూ సో మచ్" అని తండ్రి పక్కనే పడుకుంటుంది. పండు అది చూసి చాలా బాధపడతాడు. ఇక మరోవైపు లక్ష్మికి మెలకువ వచ్చి మంటలు, మంటలు అని కలవరించి ఒక్కసారిగా లేస్తుంది. బామ్మ షాప్‌లో షాపు మంటల్లో ఉంది. దాన్ని ఎవరైనా మంటలు ఆర్పరా? వస్తువులు బాగున్నాయి కదా అని అంటూ ఉంటుంది. అక్కడ ఏం లేవమ్మా, అన్నీ కాలిపోయాయి. మన షాప్ మొత్తం పోయింది అని బామ్మ ఏడుస్తూ ఉంటుంది. రేపటి నుంచి మనం ఎలా బతుకుతాం బామ్మ అని లక్ష్మి బోరున ఏడుస్తూ ఉంటుంది. అలా ఎలా పాక కాలిపోయింది బామ్మ అని లక్ష్మి అడిగితే, నిప్పు పడిందమ్మా, వంట నూనె పడిపోయింది అని బామ్మ ఏడుస్తూ ఉంటుంది. నీ ఆరోగ్యం కోసం ఉంచిన డబ్బు అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం పోయింది అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ కొత్త జీవితం మొదలుపెడదామని బామ్మ ధైర్యం చెప్తూ ఉంటుంది లక్ష్మికి. నా కొడుకుని ఇలా చదివించాలి ఇప్పుడు అని లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. నాన్న ఏడవకురా, ఏది ఏమైనా సరే నిన్ను ఆ పెద్ద స్కూల్లోనే చదివిస్తా. బామ్మ నీకు ఆపరేషన్ చేయిస్తా. ఆ దేవుడు ఇలా పరీక్షిస్తున్నాడు కదా, ఎంతైనా సరే నేను పోరాడుతా. రేపటి నుంచి మన జీవితం కొత్తగా మొదలుపెడదాం. హర్ష లోన్ గురించి చెప్పాడు కదా, ఆ సంగతి చూద్దామని హర్షతో అంటుంది. హర్ష లోన్ పేపర్లు ఇచ్చి లక్ష్మికి నింపమని అంటాడు. ఇక మరోవైపు విహారి ఉదయం లేచి చూస్తే పక్కన పాప ఉంటుంది. తర్వాత తన గాయానికి మందు ఉండడం చూసి పాప అని అనుకుంటాడు. పాపను చూసి తల కింద దిండు పెట్టి లేస్తాడు. ఇంతలో సిరి లేచి నాన్న ఈ మందు 6 గంటలకొకసారి రాసుకోవాలి అని తండ్రికి ఇస్తుంది. సరే అని విహారి తీసుకుంటాడు. ఇక క్రిష్ అమ్మకి బాలేదు కదా, టిఫిన్ చేసి పెడదాం అనుకుని ముందు పాలు మరిగిస్తాడు. తర్వాత ఉప్మా చేస్తాడు. ఇక పాలు పొంగిపోవడంతో కంగారులో చేతితో పాలు గిన్నె పట్టేస్తాడు. దాంతో క్రిష్ చేయి కాలిపోతుంది. లక్ష్మి చాలా కంగారు పడి కొడుకు దగ్గరికి వెళ్తుంది. ఎందుకు నాన్న ఇవన్నీ అంటే, నీకేమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా, నాకంటూ ఉంది నువ్వే కదా. తల్లిని హగ్ చేసుకుంటూ ఉంటాడు హరికృష్ణ. ఇక లక్ష్మి కొడుకుకి టిఫిన్ చేయొద్దు అని ముందే చేసేసా అని చెప్పి హర్ష కోసం టిఫిన్ బాక్స్ పెడుతుంది. ఇక క్రిష్ ఇంకో బాక్స్ రెడీ చేసి బ్యాట్‌మెన్‌కి ఇస్తా అని అంటాడు. ఆయనకెందుకని లక్ష్మి అంటే, ఆయన్ని నిన్ను కాపాడారు అని హర్ష, క్రిష్ మొత్తం చెప్తారు. ఇక క్రిష్ వెళ్లి విహారికి థాంక్స్ చెప్పి వస్తా అని అంటాడు. లోన్ అప్లై చేయడానికి ఈరోజే లాస్ట్ డేట్ అని హర్ష లక్ష్మికి అప్లై చేయమని అంటాడు. లక్ష్మి ఎప్పటినుంచో దాచిపెట్టిన సర్టిఫికెట్లు తీస్తుంది. ఆ సర్టిఫికెట్లను చూసి ఏడుస్తూ ఉంటుంది. ఈ సర్టిఫికెట్లతో మళ్ళీ జీవితం మొదలుపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక తర్వాత లక్ష్మి బాక్స్ రెడీ చేసి ఇస్తే హర్ష, క్రిష్ ఇద్దరు తీసుకెళ్తారు. శకుంతల కూడా ఫుడ్ తీసుకొని వస్తుంది. హర్ష విహార్‌ని కలుస్తాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.